ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. హరహర. గురుగారు, 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మొదటి మాసం సంవత్సరంలో ఎటువంటి అదృష్టాన్ని ఈ రాశి వారికి తెచ్చిపెడుతుందంటారు? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2025లో 24లో 23లో 22లో 21లో జరిగినటువంటి డ్యామేజ్ కాస్త 2026 27 28లో అది ఫుల్ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాశి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారు 2026 27 ఇది మీకు ఈ యొక్క జనవరి నెల అనేటువంటిది ఇప్పుడు ఇక మొదలు అవుతూ ఉన్నది. ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు, మ్యాక్సిమం 2 సంవత్సరాల, ఎంత లేదన్నా కూడా ఒక 28 నుంచి 30 నెలలు మాత్రం మీకు రాజయోగమే. ఇక మీరు ఇది అనుకోండి అంతే. కానీ మరి మీది ఒకవేళ వృశ్చిక రాశి అది పేరు ప్రకారమా జన్మరాశి ప్రకారమా అనేది అయితే నేను చెప్పలేను కదా. ఇప్పుడు పలానా రాజేషు, పలానా అనిల్ ఉన్నాడు. అనిలు అంటే మనము మేషరాశి కింద చూసుకుంటాం. పేరు బలం రీత్యా, గోచార రీత్యా అనిలు మేషరాశి లేదా కృతికా నక్షత్రం 1వ పాదం రావడము, ఆనంద్, అనూష, లక్ష్మణు, లక్ష్మి మేషరాశి. సో మరి వీరిది ఒకవేళ జన్మరాశి ప్రకారంగా వృశ్చిక రాశి అయితే సంతోషమే. కానీ వ్యవహారిక నామం ప్రకారంగా అష్టమ స్థానానికి సంబంధించి షష్టమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి పేరు మీరు పెట్టుకోవడం జరిగింది. అర్థమైందా? వృశ్చికం నుంచి 6వ స్థానం మేషం, మేషం నుంచి 8వ స్థానం వృశ్చికం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పేరు బలం, పేరు రీత్యా ఎప్పటికప్పుడు అప్పులు కానీ, ఎప్పటికప్పుడు మీకు ఒక ఆరోగ్య సమస్యలు కానీ, లేడీస్కి అయితే స్టమక్ రిలేటెడ్ కానీ, యాసిడిటీ కానీ, అధికంగా మసాలాకు సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవాలనేటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి వృశ్చిక రాశి అనుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి నిజంగానే వీరు గోచార రీత్యా, పేరు రీత్యా అంతే ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది అనుకుంటే ఫైన్, లేదు అనుకుంటే నేమ్ కరప్షన్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు తప్పకుండా అప్రోచ్ కావాలి మనల్ని. నో ఆప్షన్. ఇక అది వన్స్ అయిన తర్వాత వితిన్ 41 to 3 monthsలో మీకు అద్భుతమైనటువంటి మిరాకిల్ నేను చూపిస్తా. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి మీరు మోసపోయిన దానికి ఎవరైనా లేదు చేసేది. ఇప్పటి వరకు ఒక మాట నేను అసలు మర్చిపోయాను, నిజంగా చెప్తున్నాను. దయచేసి సబ్స్క్రైబర్స్ కానీ క్లయింట్స్ కానీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఒక 2 నుండి 3 లేదా 4 రోజులు మినిమం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉన్నది. ఇది నేను అసలు ప్రతి వీడియోకి చెప్పాలనుకుంటున్నాను కానీ గుర్తుండటం లేదు. కనుక నేను ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తాను అని అనుకునేటువంటి వారు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మేబీ చెప్పలేం, ఎవరైనా కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది, మాట్లాడాలి, మాట్లాడదాం. అయ్యో మొన్న ఏం జరిగింది, మొన్న ఒకరు ఏమిటి లైక్ ఐసీయూలో ఉన్నారు. ఇమీడియట్ ఇక్కడ కాదు, మళ్ళా అమెరికాలో 9 సంవత్సరాల పాప లివర్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చి వారు ఐసీయూలో ఉన్నారు. ఇమ్మీడియట్గా మాట్లాడాలంటే 1 అవర్లో తప్పకుండా ఎక్కడున్నా మాట్లాడడం జరిగింది. చెప్పిన ధైర్యం, అమ్మ బాధపడకండి, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఇది 100కు 200% నాది గ్యారంటీ అని చెప్పిన. మాట్లాడదాం, ఎమర్జెన్సీ ఉండేది మాట్లాడదాం, అట్లేం లేదు. మరొకటి, ఎవరైనా ఇప్పుడు కొందరు సీక్రెట్గా మాట్లాడతా అనుకుంటారు. భార్యలో తెలియకుండానో భర్తలో తెలియకుండానో కొన్ని ఉంటవి. సో వారు ఒక టైం అనేది పెట్టుకుంటారు. సో మనకి ఏదైనా టైం అడ్జస్ట్మెంట్ కావచ్చు, మేబీ చెప్పలేము. అది అమ్మవారి అనుగ్రహము అని చెప్పి మనం అనుకొని వన్స్ అంతే అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పలేము అది. కానీ మైండ్లో మాత్రం అది పెట్టుకోండి. ఎందుకంటే అసలు ఇంట్లో గొడవ మా పిల్లలు వాస్తవానికి అంటే బయటికి వెళితే
వీడియోస్, షూట్స్, ఇంటికి రాగానే కాల్స్, అసలు టైం అనేది ఇవ్వటం లేదు అనేటువంటి పరిస్థితి పాపం. సరే, ఏది ఏమైనా కూడా వృశ్చిక రాశి వారు కొడుతున్నారు అంతే, ఇక రాసి పెట్టుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిసెంబర్ నెలలో అయిపోయిన తర్వాత 2025 డిసెంబర్ పూర్తయిన తర్వాత జనవరిలో కొన్ని గ్రహాల మార్పు అనేటువంటిది మరి ఏ విధంగా ఉండబోతోంది. మరి సూర్యుడు మకరంలోకి రాబోతున్నాడు. మరి ఇది మీకు 3వ భావము. మరి 3వ భావం అంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అంటే తమ్ముడు చెల్లె భావం, వారితో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి ఉంటుందా? లేదా సమాజంలో ఏమైనా పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుందా? లేదా మీ అమ్మగారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? లేదా తండ్రికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా 3వ భావంలో లగ్నం వృశ్చిక లగ్నమై 3వ భావంలో సూర్యుడు ఉన్నట్టయితే ఇక వీళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది ఈ క్రమంలో, అది కూడా గమనించుకోండి. సో ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే మానసిక ఉల్లాసం అయితే కనబడుతున్నది, అదొకటి. శారీరక సుఖము కనబడుతూ ఉన్నది, అదేవిధంగా ఇష్టసిద్ధి కనబడుతూ ఉన్నది. సో అదేవిధంగా సంతృప్తికరదాయకంగా ఉండబోతున్నది. ఆరోగ్యం చక్కగా కనబడుతూ ఉన్నది. ఇక దీనివల్ల కొన్ని చోట్ల కొన్ని కార్యాలలో ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే స్థాన చలనము, నివాసంలో కొంత మార్పులు ఉన్నవి. కొంత మానసికంగా ఏదో తెలియని బాధ, అరే ఇట్లా అనకుండా ఉండాల్సింది, ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఇలాంటివి. వస్తు నాశనము, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో ఏదో తెలియని కలతలు ఏర్పడేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి. అది కూడా గమనించుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉండేవారు, మీ పక్కన ఉండేటువంటి వారే మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది. అసలు వాడిని శత్రువు అనాలన్నా పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఉన్నది మీ వ్యవస్థ ప్రజెంట్గా. ఇది మాత్రం గమనించుకోండి. సో అదేవిధంగా మానసికంగా తెలవని ఆందోళన, కుటుంబంలో చిన్న కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇది గమనించుకోండి. ఇక మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది. ఖచ్చితంగా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, అద్భుతమైనటువంటి ఆరోగ్యము, ఇందాక చెప్పుకున్నాం. అధికారుల యొక్క సందర్శనము, మీరు పనిచేసే చోట పై అధికారులు రావడం కానీ, సో లైక్ అది సంపూర్ణమైనటువంటి ఆనందంగా జరగబోతున్నది. ఇక అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంతమేర మనము ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనకు వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో మంచి డబ్బులు రావడం కానీ, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి అన్నింటా లాభాలు కానీ, అదేవిధంగా చక్కటి విజయ ప్రాప్తి. ఉదాహరణకు ఫలానా నమ్రత ఐస్ పార్లర్ ఉంది, లేదా నమ్రత బ్యూటీ పార్లర్ ఉంది, లేదా నరేష్ బ్యూటీ పార్లర్ ఉంది. ఈ నా అక్షరము జ్యోతి బొటిక్ ఉంది, జియో అక్షరము యామిని ఫుడ్ కోర్ట్ ఉంది. ఇలా అంటే ఉదాహరణ, ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారికి ఈ సంస్థలు అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గతంలో మనం ఇప్పుడు మన ఛానల్లో చెప్పాం, ఏ అక్షరము బాలేదు. సో ఇప్పుడు బాలేదు అంటే బాలేదు. అది
ఇప్పుడు ఇందాక యా అక్షరము అని చెప్పాం. యా అక్షరము బాలేదు అంటే యామిని అని చెప్పాం. యా ఈ యు ఏ లైక్ ఏదైనా కావచ్చును. ఇక్కడ అంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఇప్పుడు తట్టుకోండి. ఇప్పుడు ఇండిగో లైక్ వారు మొత్తానికే అంటే నేను అనే పాయింట్ ఏంటంటే వారు నిజంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఇది మాత్రం ఖచ్చితం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇండిగో వారు తీసుకున్నది చాలా తొందరపాటు నిర్మాణం, ఇది మన నిర్ణయం. ఇది కొంత ఓపికగా ఉండాల్సింది. ఒక్కొక్క 3 నెలలు ఓర్చుకుంటే వారికి చక్కటి బలం వచ్చేది, అద్భుతంగా ఉండేది. ఎందుకంటే గత లాస్లోనో లేదా ఏదో రకంగానే ఉన్నది వీరి వ్యవస్థ. సో అంటే ఇట్లా ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఇది కాకుండా వారి వారి పర్సనల్ పేర్ల మీద కానీ ఏదైనా తప్పకుండా, ఎందుకంటే వ్యక్తిగత జాతకం వేరు, వ్యవహారిక జాతకం వేరు, గోచారం వేరు. అదేవిధంగా మీరు పుట్టినటువంటి జన్మించినటువంటి సమయం ఒకటి ఉంటుంది, ఆ డేట్ ఒకటి ఉంటుంది. ఆ డేటే మీకు ఒక 100కు 50% బలం. ఆ బలాన్ని మీరు చేకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే తప్పకుండా వన్స్ మురళీధర్ శర్మను కాంటాక్ట్ అవ్వాల్సిందే. అయిన తర్వాత మీ జీవితము కాకముందు మీ జీవితం డైరీలో నోట్ చేసి ముద్ర వేసి పెట్టుకోండి. ఓపెన్ అంటే డబల్ ఓపెన్ ఛాలెంజ్ అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.